తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు రామలింగపురం సర్కిల్లో దివంగత నేత మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. సింహపూరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ పునఃఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సింహపూరి ఉక్కు మనిషి ఓటమి ఎరుగని రాజకీయ దురంధుడని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఆనం వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. నెల్లూరు రాజకీయాల్లో అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకాల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, పాసం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా చేత విగ్రహ ఆవిష్కరణ చేయించడం చాలా సంతోషం. ఇది చెప్పాలంటే 2008లో ముఖ్యమంత్రి గారు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి చేత చేసిన కార్యక్రమం ఇది. నేను కూడా ఆ రోజు పాల్గొన్నాను, నాకు బాగా గుర్తు. ఈ ఫ్లైఓవర్ వల్ల విగ్రహాన్ని పక్కన పెట్టి కొన్ని రోజుల్లో ఈ రోజు ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నాం మనం ఈ విగ్రహాలు. చెప్పాలంటే వెంకబాబు మా ఫ్యామిలీకి చాలా ముఖ్యం. మా ఫాదరు వెంకబాబు ఎంత ముఖ్యం అంటే కలిసి ప్రయాణిస్తున్నది. హైదరాబాద్ కానీ ఎక్కడికి పోవాలన్నా ఇద్దరు కలిసి ప్రయాణిస్తూ మా ఫ్యామిలీకి చాలా ముఖ్యంగా ఉంది. ఆ రోజుల్లో అది రామనారాయణ కూడా చెప్పాలి, ఎందుకంటే ఆయన అన్ని కూడా చూసిన వ్యక్తే. ఈరోజు చెప్పాలంటే ఈ గొప్ప వ్యక్తి గురించి పిఎల్ కాలేజ్ అనేది 1960లో ఆ బిఆర్ కాలేజ్ స్థాపించడం, అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీలు డెవలప్ చేయడం. ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కువగా ఎక్కడ లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా శ్రీ పివి నరసింహారావు గారితో హోంమంత్రిగా గ్రహం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసు శాఖలో ఉన్నటువంటి అనుబంధాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు నియోజకవర్గంలోని కొంతమంది పెద్దలు ఇవాళ వాళ్ళ ముందుకు వచ్చి పోలీసు శాఖలు ఆత్మకూరు నియోజకవర్గంలో సరైనటువంటి వాహన సౌకర్యం లేదు కాబట్టి నూతన వాహనాన్ని మేము ముందుంది ఆత్మకూరు నియోజకవర్గం తరఫున ఆత్మకూరులోనే ఈ వాహనాన్ని వాడేటట్టుగా ఎస్పీ గారికి ఐపీ గారికి కూడా యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట ధర్మరాజు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో సోమవారం ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం యోగా, మనసు ప్రశాంతత కోసం యోగా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమయమైన సమాజం నిర్మించాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు యోగాపై శిక్షణనిచ్చి అవగాహన కల్పిస్తుందని తెలిపారు. యోగాంధ్ర సందర్భంగా అందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ర్యాలీల కింద చేయాలని మన ప్రభుత్వ ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనకి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మే 21వ తారీఖున మొదలుపెట్టి జూన్ 21 వరకు కూడా ఒక నెల రోజుల పాటు అందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆయా గ్రామాల్లో అందరినీ కూడా యోగాంధ్రగా తీర్చిదిద్దే విధంగా అనేక కార్యక్రమాలని మన ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించడం, దాంట్లో భాగంగా మన అనేక చోట్ల అంటే ప్రతి ఊళ్ళో కూడా చాలా మందికి ట్రైనింగ్ మండలాల వారీగా ముందు మండల హెడ్ క్వార్టర్లో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామాల్లో కూడా అందరికీ కూడా నేర్పే విధంగా
అందరికీ నేర్పించి దాని ద్వారా, ఎందుకంటే యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలం. యోగా చేయడం వల్ల అనేక రకాల రోగాలకు నివారణ అది యోగా. యోగా ద్వారా మనం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉండొచ్చు. మనకి రోజు దినచర్య కార్యక్రమంలో మన యోగా చేయడం వలన మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి దీన్ని కాంపిటేటివ్గా కూడా పెట్టి, అంటే మొత్తం నియోజకవర్గంలో ఏ మండలానికి ఆ మండలానికి ఇద్దరు చొప్పున, అలాగే మన కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మన కాంపిటేటివ్గా పెట్టి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా అక్కడ కాంపిటేటివ్ పెట్టి అందరినీ కూడా ఆ ప్రైజులు కూడా కేటాయిస్తున్నా, అంటే అందరినీ ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. జర్నలిస్ట్ కృష్ణరాజు సాక్షి టీవీ డిబేట్ లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటిని వైసీపీకి సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననంకు వాడుకుంటుందని మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలైనా సరే సాక్షి టీవీ వైసీపీ సమర్థించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం చాలా బలంగా జరిగింది. ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విజయవంతం అయింది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని ఏదో రకంగా దారి మళ్లించాలి, ప్రజల దృష్టిని పక్కదారికి తీసుకెళ్లాలని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కావాలని 48 గంటలుగా ఇష్టానుసారం కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి, తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పారు. అట్లాగనే ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం, ఛానల్లో కూడా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అప్రయత్నంగానైనా సరే మహిళల మర్యాద గనక భంగం కలిగితే అటువంటి వ్యాఖ్యల్ని, ప్రకటనల్ని తప్పనిసరిగా ఖండిస్తాం, సమర్థించమని కూడా సాక్షి యాజమాన్యం తెలిసిందే. అయినా కూడా మీరు ఆగట్లా, ఇష్టానుసారం బురద జల్లే పనిచేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా, అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5, ఈటీవీయా, ఆంధ్రజ్యోత, లేకపోతే ఈనాడ, ఈ పేపర్స్ అని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? ఎస్టీలకు వెబ్ కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తూనే ఉంటామని ఐక్యవేదిక నాయకులు తెలిపారు. కడప నగరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పి ఇప్పుడు మోసపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. వెబ్ కౌన్సిలింగ్పై ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో రోజుకు 500 మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రభుత్వం గత మాసంలో మాన్యువల్ కౌన్సిలింగ్ లో మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహిస్తాము, వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించమనేటువంటి స్పష్టమైన హామీని గత చర్చల సందర్భంగా మా నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీని తుంగలు తొక్కుతూ నేడు గత 2 రోజుల కిందట అర్ధరాత్రి పూట ఒక సపరేట్ గా వెబ్ ఆప్షన్ మాత్రమే నమోదు చేసుకోవాలి, మాన్యువల్ కౌన్సిలింగ్ మేము నిర్వహించలేమనేటువంటి విధానాన్ని ఈ అధికారులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి జిల్లాలో 2410 మంది ఉపాధ్యాయులు దాదాపు 2500 ప్లేసెస్ ను ఒక ఆర్డర్ లో సీక్వెన్స్ లో ఆప్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లె పైన అది ఎంత దూరంలో ఉంది, అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారనేటువంటి స్పష్టంగా కనుక్కుంటే మాత్రమే వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది దాదాపు మానవ మాత్రలో అయినటువంటి వారికి పూర్తిగా అన్యాయం జరిగేటువంటి విషయం. కాబట్టి మేము మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించండి అని చెప్పి, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి అని చెప్పి మా రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు నిన్నటి రోజున జీవో కార్యాలయాన్ని ముట్టడించాం. ఈ రోజున నిరాహార దీక్షలు చేస్తున్నాం. చూస్తే
ఒక జిల్లాలో 2000 నుంచి 4000 మంది పైగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్ని వేల ఆప్షన్స్ ఇచ్చేటటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే సుదూర ప్రాంతాలకు కదిలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల దాదాపు 8 సంవత్సరాల పాటు సుదూర ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటటువంటి వాతావరణాన్ని కల్పించకుండా ప్రభుత్వం ఆలోచన చేసి, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేసి ఒక 4-5 రోజుల పాటు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహిస్తే ఉపాధ్యాయులందరూ కూడా సంతోషంగా వారు కోరుకున్నటువంటి స్థానంలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గారు, అధికారులు కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెదామిరం గ్రామంలో 15 లక్షలతో మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమన్న హోంమంత్రి అనిత. కొందరు అక్కసుతో అమరావతిని వేసల రాజధానిని హీనంగా మాట్లాడుతుందని ఆగ్రహం. నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహ పునః ఆవిష్కరణ. ఆయన సేవలను కొనియాడిన పలువురు వక్తలు. రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఆ మాటలను అడ్డం పెట్టుకుని వైసీపీపై బురద జల్లడం సరికాదని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.